సో మెయిన్ రీజన్ ఏంటి సార్ ఇది ట్రూజాన్ సోలార్ బై సన్టెక్ ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను యాక్చువల్‌గా ఏంటంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్. హ్మ్. అయితే నాకు టెక్నికల్‌గా తెలిసిందేంటంటే సోలార్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంటదనేది నాకు తెలుసు. హ్మ్. ఆ ఉద్దేశం మీద ఏంటంటే నేను దీని గురించి సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి ముగ్గురు నలుగురితో మాట్లాడితే నాకు తెలిసింది సన్టెక్ ఓకే బాగుంటది. హ్మ్. మీరు ట్రై చేయండి అన్నారు. సరే ట్రై చేస్తే నాగేశ్వరరావు గారు అని చెప్పి మాకు ఫీల్డ్ ఆఫీసర్ దొరికారు. హ్మ్. సరే ఆయనతో మాట్లాడాను. కొటేషన్ ఇచ్చారు. ఇంకా 2 కంపెనీల నుంచి కొటేషన్ తెప్పించాం. తెప్పించిన తర్వాత ఆ 2 కంపెనీల్లో చూస్తే 2 కంపేర్ చేస్తే సన్టెక్ బాగా అనిపించింది నాకు. ఓకే. ఆయన చెప్పిందంటే మీ సర్వీస్ కూడా బాగా ఇస్తాం. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా టచ్‌లో ఉంటాం అని చెప్పారు. సో ఇప్పుడు మరి ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ ఏమనిపించిందండి? మాకు బిగినింగ్‌లో 8,500 టు 12,000 దాకా బిల్ వచ్చేది. ఒక నెల 8,500 వచ్చేది. ఒక నెల 9,000 వచ్చేది. ఇంకో నెల 1,200 వచ్చేది. 1,200 రేరు. హ్మ్. 8,500 కంపల్సరీ. ఆ రేంజ్‌లో నడిచేది. ఆ ఉద్దేశంతో తీసుకున్నాం. తర్వాత మాకు ఇది పెట్టిన తర్వాత 23లో పెట్టాం. 10వ నెల 23 హ్మ్. పెట్టిన తర్వాత 250, 300 హ్మ్. ఈ మంత్ 85 రూపీస్ వచ్చింది. ఇది ఇంతకుముందు వచ్చిన బిల్లు సో ఓకే. ఇంత 85,000. తక్కువ వస్తుందా అనేది ప్రూఫ్‌తో పాటు చూపిస్తున్నారు మనకి. ఇది 85 రూపీస్ ఇది. ఓకే. అది 85 ఓకే. 8,500. 8,000 ఎక్కడ? 85 రూపీస్ ఎక్కడ? నిజంగా ఇదైతే కరెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తోటి వచ్చారు మీరు. సో ఎట్లా ఇంకా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ బిల్ చేసిన తర్వాత మాకు యాక్చువల్‌గా ఇది బిగిన్ చేసే ముందు మా దగ్గర ఫండ్ లేదు. హ్మ్. ఫండ్ లేకపోతే మా దగ్గర ఉన్న ఫండ్ 2 లక్షల ఫండ్ ఉండేది. హ్మ్. దాని తర్వాత మేము ఓనర్స్‌తో మాట్లాడి హ్మ్. ఓనర్స్ డిస్కషన్ చేసి హ్మ్. మనం ఇది పెడితే బాగుంటుందని తర్వాత హ్మ్. ఓనర్స్ అందరూ 2 లక్షల లోన్ తీసుకుందాం అన్నారు. 3 ఇయర్స్ లోనే కంప్లీట్ గా అయిపోబోతుంది మీ లోన్ అంతా. అవుతుంది. నెక్స్ట్ నుంచి మీకు అంతా ఫ్రీ వస్తున్నట్టే ఇంకా. ఫుల్ లోన్ కంటే మాకు 2,5 లక్షలు లోన్ తీసుకున్నాం. 2 లక్షలు ఆల్రెడీ మా ఫండ్ ఉంది. ఓకే. ఫండ్‌తో కలిపి చేసాం. ఓకే. కాబట్టి 3 లక్షలు 3 ఇయర్స్‌లో అవుతుంది. హుహు. అదే లాంగ్ అయితే 6 ఇయర్స్ పట్టింది అలాగే. ఓకే. ఓకే. ఇది సో కాన్సెప్ట్. సో నిజంగానే అంటే వీళ్ళ సర్వీస్ ఎలా అనిపించిందండి? అంటే ఒకటి ఇల్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నప్పుడు మీరు నిజంగానే 2, నేను 3 ఎతుకుతాం కదా! బిఫోర్ ఇది పెట్టకముందు నాగేశ్వరరావు గారితో నేను మాట్లాడాను. హ్మ్. మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే మీరు ఎనీ టైం నాకు కాల్ చేయండి. హ్మ్. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఇమ్మీడియట్‌గా వచ్చి సాల్వ్ చేస్తాం. హ్మ్. లేదా మా టెక్నీషియన్ పంపిస్తాం అని చెప్పారు. మాట ఇచ్చారు. ఆయన మాట చెప్పడంలో నాకు నమ్మకం అనిపించింది. ఓకే. ఇంతమందితో నేను మాట్లాడి మా ఓనర్స్ అందరితో మాట్లాడి హ్మ్. అప్పుడు నేను డిసైడ్ చేసి సో అందరూ ఇంకా మా సెక్రటరీ గారు కూడా ఓకే చేద్దాం బాగుంటది. మనకు ఫండ్ మిగిలిద్ది కదా అనే ఉద్దేశంలో చేసాం.